వెల్కమ్ బ్యాక్ టు ధనుస్ మిస్టరీ వరల్డ్ న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే నేను పిజ్జా చేయబోతున్నా. లాస్ట్ వీడియోలో పెట్టిన పిజ్జా సరిగ్గా రాలేదు, నాకు నచ్చక చూసేసా. దస్ వీడియోలో బాగుందన్న చూపించా, కానీ ఈసారి నేను ఇప్పుడే వండుకుని తిన్నా. చాలా బాగా వచ్చింది. సో చేసేద్దాం. ఫస్ట్ మన గోధుమ పిండితో చేశాను, మా మమ్మీకి కూడా ఇచ్చాను, చాలా బాగుందని ప్రామిస్ చెప్తున్నా. ఫస్ట్ దీన్ని చపాతీ లాగా చేసుకోవాలి. అది చపాతీ అంటే తెలుసు కదా, చపాతీ లాగా చేసుకోండి. ఈ పిండి మొత్తం వేసేసి దీనికి పిండి కావాలి. ఈ పిండి వేసేసి తర్వాత స్మాల్ పిజ్జాకి పెద్దది అని ఏదో ఒకట్లే గైస్ నేనైతే కోరుకుంటున్నా చాలా సబ్స్క్రైబర్స్ రావాలని. ఈ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ వీడియో స్మాల్ పిజ్జాకి సాస్. ఇప్పుడు ఎంత ఉంటే అంత వేయాలి, కొంచెం ఎంత. అయ్యో థర్డ్ దీంట్లో అన్నాం కదా. అయిపోయింది. సో థర్డ్ స్టెప్ చీజ్. దీన్ని కాల్చేద్దాం. సో గ్యాస్ ఆన్ చేద్దాం. గ్యాస్ ఆన్ చేసా. 5 minutes తర్వాత 5 minutes అయిపోయింది. ఓపెన్ తీసేద్దాం. సో అయిపోయింది. మన స్టైల్ పిజ్జా ఇందాక కూడా ఇట్లా వచ్చింది. ఇది ఇంకా ఇందాకదే బాగా వచ్చింది. టేస్ట్ చేసేద్దాం. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.